తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు కల్తీ వ్యవహారంలోని కల్తీ నెయ్యి వాడారు అని టీడీపీ వాళ్ళు అంటూ ఉంటే, అంటే కల్తీ నెయ్యే వాడలేదు రసాయనాలతో వాడారని చెప్పేసి ఇప్పుడు సిట్ చాలా స్ట్రిక్ట్ గా చెప్తూ ఉంది. ఎలా చూడాలంటారు? 100% ఇప్పుడు ఏదైతే సిట్ మనకి ఫైనల్ గా ఇచ్చింది దాన్ని పట్టుకొని ఈ వైసీపీ పేటిఎం బ్యాచెస్ ఉంటారు కదా, డబ్బులు ఇచ్చి మరి చెప్పించిన వాళ్ళు కొవ్వుగట్ట లేదు, ఇది అనవసరంగా అడావిడి చేశారు, ఈ కూటమి ప్రభుత్వం అనవసరంగా ఇచ్చేసి అన్ని మొత్తం ఇలాగ డైవర్ట్ చేసి మొత్తం పేటిఎం బ్యాచ్ మొత్తం దించేసి డైవర్ట్ చేయడం చేశారు. ఫైనల్ గా దీని మీద చాలా స్ట్రిక్ట్ గా చాలా గట్టిగా నిలబడి మనకు మొత్తం ఆధారాలతో సహా ఎటువంటి కెమికల్స్ ఎటువంటి రసాయనాలు ఇందులోని యాడ్ చేశారు, పామ్ ఆయిల్ యూజ్ చేసుకుని ఎసిడిక్ యాసిడ్ అని సంథింగ్ రకరకాల యాసిడ్లన్నీ మిక్స్ చేసి, అంటే ఎంతో పవిత్రంగా హిందువులందరూ ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతిని ఆరాధ్యంగా తీసుకొని మొత్తం ప్రపంచం మొత్తం మనకి హిందుత్వానికి మెయిన్ పాయింట్ గా ఉండే విధంగా ఉన్న దానికి అపవిత్రం చేశారంటే వీళ్ళకి ఎంత ధైర్యం చూడండి. అప్పుడు రూలింగ్ లో ఉన్నది 2021 2024 వరకు కూడా ఇది జరిగిందని క్లియర్ గా సిట్ ఏమో ప్రూవ్ చేసిన దాంట్లో క్లియర్ గా ఏదైతే రసాయనాలు కలిసాయో ఏంటేంటి రసాయనాలు ఉన్నాయో కూడా, అంటే అలాంటి రసాయనాలు దాదాపు 250 కోట్ల ధనం ఈ మొత్తం ఈ మార్జిన్ లో 2021 2024 మధ్యలో 250 కోట్ల ధనం దీని ఓన్లీ నెయ్యికే వాడారండి. దాదాపు 20 కోట్ల ఎన్నో లడ్డూలు తయారు చేశారు. 20 కోట్ల లడ్డూలు ఎంత మంది తిన్నారు, దానివల్ల ఎంత ఎఫెక్ట్ అయి ఉంటది, ఎంత దేవుడి తాలూకా ఒక పవిత్రతని దేవుడి తాలూకా దీన్ని భక్తుల మనోభావాలతోని ఎంత దీనిగా వాడుకున్నారో దీన్ని చూడండి. భూమన కరుణాకర్ రెడ్డి అప్పుడు ఉన్నాడు, అదే విధంగా వైవి సుబ్బారెడ్డి ఉన్నారు. అంటే వీళ్ళు నడుపుతున్నారంటే వీళ్ళు వెనకాల ఎవరు ఉంటారో మీకు అందరికి ఎవరికి చెప్పవసరం అర్థం లేదు, మొత్తం క్లియర్ గా అర్థం అవుతుంది ఇక్కడ ఎవరు నడిపించారన్నది. అంటే వీళ్ళు ఎన్నో కుంభకోణాలు, ఎన్నో రకాలైన భూములు దోపిళ్ళు, ఎన్నో రకాలు అన్ని చేసి ఎన్నో లక్షల కోట్లు గడించి లండన్ లోని ఇక్కడ అక్కడ దాచిపెట్టుకుని, ఇది కాకన్నా ఇంత నిర్దాక్షంగా ఒక దేవుణ్ణి, ఒక పవిత్రమైన ఒక పుణ్యక్షేత్రాన్ని, హిందువుల మనోభావాల్ని ఇంత దారుణంగా యూజ్ చేసుకుని ఈ డబ్బుని కూడా దోచేయాలన్న ఆలోచన ఈ జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా వచ్చిందో అర్థం కావట్లేదు. అంటే చెయ్యాలన్న దోపిళ్ళు దొంగతనాలు ఏవేవి చేశారు, లూటీలు చేసి మొత్తం చేశారు. ఖచ్చితంగా దీనికి సిట్ అయితే ఏదైతే ఇచ్చిందో దాన్ని ఖచ్చితంగా మంచి నిర్ణయం ఇచ్చారు. సుప్రీంకోర్టు కొవ్వు లేదన్న ఇది ఒక తీర్పు ఇచ్చేసరికి వీళ్ళందరూ పేటిఎం బ్యాచ్ బయటకు వచ్చేసి మొత్తం దీన్ని డైవర్ట్ చేసి ఎంతసేపు సిట్ ఇప్పుడు ఇచ్చిన ఏదైతే రసాయనాలు కలిసాయి అన్నది కూడా డైవర్ట్ చేసేస్తున్నారు. ఎంతసేపు కొవ్వు లేదన్న చెప్తున్నారు కదా సుప్రీంకోర్టు చెప్తారు. వాళ్ళకి ఇప్పుడు ఒకటి మొత్తం వాళ్ళ కళ్ళు తెరిసే కళ్ళు బయర్లు కమ్మే కూటమి ప్రభుత్వం ప్రూవ్ చేసింది. ఖచ్చితంగా దీనిపైన శిక్ష పడుతుంది. ఏదైతే హిందువుల ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా పైనుండి ఆ నిర్ణయం ఇచ్చారు కాబట్టే 2024లో 11 సీట్లకి పడిపోయారు. అంత దారుణమైన స్థితికి ఎందుకు జగన్మోహన్ రెడ్డి వచ్చారు? రిపబ్లిక్ డే పరేడ్ చేసుకోవడానికి కూడా ఆయన జెండా ఆవిష్కరణ కూడా చేయలేదు. అంత దొంగలుగా ఎక్కడో బెంగళూరు ప్యాలెస్ లో దాక్కుని ఉన్నారు. అలాంటి పరిస్థితిలోని వెంకటేశ్వర స్వామి వాళ్ళకి అణిచిపెట్టారు. ఇలాంటి టోల్ని మనం ఇంకొంత కాలంగా ఇక్కడ ఉంచితే ఆ తిరుపతి ఏడుకొండలని అమ్మేస్తారు, దేశాన్ని మన ఆంధ్ర రాష్ట్రాన్ని మొత్తం తాకట్టు పెట్టేస్తారు, ఎవరికి లేకుండా చేస్తారని అర్థమైపోయింది. ప్రజలకు అర్థం అవ్వట్లేదు, భగవంతుడికి అర్థమైంది. అందుకే వాళ్ళకి ఆ పొజిషన్ లో పెట్టారు. నెక్స్ట్ వాళ్ళ పార్టీ కూడా ఉండదు, నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు వాళ్ళ పార్టీ కూడా ఉండదు. ఆ 11 సీట్లో 1 సీట్ వస్తుంది ఇది అది అంటున్నారు కదా, అది కూడా ఉండదు, అసలు పార్టీ ఉండదు. చూడండి అలాగా ఏం జరుగుతుందో. ఇంకొక సంవత్సరంలో అంతా బొమ్మంతా కనబడుతుంది. ఇప్పటికే వాళ్ళ నాయకులు ఎవరు బయటికి రావట్లేదు. దీని మీద ఖచ్చితంగా నిర్ణయం సిట్ ఏదైతే ఇచ్చిందో దీని మీద ఖచ్చితంగా వాళ్ళకి తగు చర్యలు తీసుకోవాలి, చాలా బలంగా ఉండాలి. ఇక్కడ హిందువుల మనోభావాలతో ఆడుకున్నారు, వీళ్ళకి భగవంతుడు శిక్ష విధించాడు. ఖచ్చితంగా ప్రభుత్వం సైడ్ నుంచి కానీ న్యాయ వ్యవస్థ నుంచి కానీ బలమైన శిక్ష విధించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో 20 కోట్ల లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసి భక్తులకు ప్రసాదంగా పంచారని చెప్పేసి సిట్ రిపోర్ట్ ఇచ్చింది. అయితే దీనిపై మీ అభిప్రాయం ఏంటంటారు? కల్తీ చేయడం అయితే 100% గత ప్రభుత్వంలో జరిగిందండి. సుమారు 20 కోట్ల లడ్డు కల్తీ కెమికల్ వాడి ఆ నెయ్యితో తయారు చేసి ప్రజల ప్రాణాలతో తలగడం అయితే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఉదాహరణకి ఆ లడ్డు గతంలో నేను ఒకసారి తిరుపతి వెళ్ళాను, లడ్డు చేస్తే 2 రోజులు పాడైపోయింది. అంటే కల్తీ జరిగితే కదా పాడవుతుంది. కెమికల్ కలిపిన లడ్డూలు అవి, రసాయనాలతో తయారు చేసిన లడ్డూలు. ఆ లడ్డూలు 20 కోట్ల లడ్డూలు తయారు చేసి భక్తుల మనోభావాలతో ఆడుకుని నీచమైన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. ఇది దేవుడు మాత్రం ఎప్పటికీ క్షమించడు. ఇది 100% కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలతో ఆడుకుంటే కల్తీ లడ్డూలతో కూడా చెలగాటం ఆడాడు జగన్మోహన్ రెడ్డి. గతంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పేసి
చెప్పేసి మాట్లాడుతూ వస్తే ఇది తప్పుడు ప్రచారం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మరి వైసీపీ వాళ్ళు మాట్లాడారు. మరి ఇప్పుడు దీన్ని ఎలా చూస్తారంటారు? తప్పుడు ప్రచారం అండంలో వాళ్ళే తప్పుడు మనుషులు. తప్పుడు ప్రచారం ఏముందండి? 20 కోట్ల లడ్డూలు కల్తీ జరిగిందంటే అది తప్పుడు ప్రచారం ఎలాగవుతుందండి? 100% రైటే. కల్తీ చేశారు, చేసింది ఒప్పుకోరు కదండి. వాళ్ళు ఒప్పుకుంటే జగన్మోహన్ 11 సీట్లు ఎందుకు వస్తాయండి? రావు కదా. మినిమం 30-40 సీట్లు రావాలి కదా. ఎందుకు వచ్చాయి అవి? కారణాలు అవే. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు కల్తీ వ్యవహారంపై ఈరోజు ఏదైతే సిట్ ఉందో చాలా స్ట్రిక్ట్ గా క్లియర్ గా చెప్పేసింది. అంటే ఇది ఈ రసాయనాలతో చేసినటువంటి కల్తీ జరిగింది అని చెప్పేసి క్లియర్ గా చెప్పేసింది. దాదాపు 20 కోట్ల లడ్డూలు మరి కల్తీ జరిగి ఈ 5 ఏళ్లలోపు మరి ప్రజలకి ఆ లడ్డూని అమ్మి చేసినటువంటి వైఎస్ఆర్సీపీ మరి జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఎలా చూస్తారు మీరు? సార్, ఆయన చేసింది చాలా నీచమైన ఘోరమైన తప్పిదం. ఎందుకంటే ఆయన చేసే 5 సంవత్సరాల్లో ఈ కల్తీ నెయ్య దీంట్లో విపరీతమైన రసాయనాలు కలిపారని సిట్టే 250 కోట్లు చోటా నాయకులు కాదండి, బడా నాయకులే చేశారు, చైర్మన్లే చేశారు. దీంతో ప్రజల ఆరోగ్యంతో వాళ్ళు ఆటలాడారు. వాళ్ళకి ఈ 5 సంవత్సరాలు తినడం వల్ల ఎంత అనారోగ్యం చెందుతారండి. ఆరోగ్యం అంతా పాడైపోద్ది కదా. మన హిందూ ధర్మం అంతా పోయినట్టే కదా. వాళ్ళ ఫాదర్ అలాగే దాన్ని ఇచ్చేశారు, చేసి ఆయన ఇదైపోయారు. ఇప్పుడు ఈయన కూడా భ్రష్టు పట్టించడానికి ఈయన సత్త విధాలా ట్రై చేస్తున్నాడు. ఆరికి బస్సులలోని ఆ టికెట్ల వెనకాల ప్రభు అవి రాయించడం, తర్వాత అక్కడ అంతా అన్ని మతాలని జాయిన్ చేయడం. ఇదే కాకుండా ప్రతిసారి కూడా అక్కడ ఏదో ఒక తప్పిదం జరుగుతూనే ఉన్నది. భక్తులకి మంచినీరు గాని పాలు గాని ప్రసాదాల పరంగా ఏదో ఒకటి ఇచ్చేవారు. దద్దోజనం గాని పాలు వేడివేడి పిల్లలకి వేడివేడి పాలు, పెద్దోళ్ళకి ఏంటంటే కాఫీలు టీలు అందించేవారు. లైన్లో ఏ మంచినీళ్ళ సదుపాయం లేదండి. మళ్ళీ ఇదైన తర్వాత ఈయన ఏం చేస్తున్నాడంటే మొత్తం అంతా హిందూ ధర్మాన్ని నాశనం చేద్దామని చూస్తున్నాడండి. చేసేద్దాం చూసి లాస్ట్ కి ఆయన ఏం చేశాడంటే ఆయనకి మొత్తం హిందువులందరూ కలిపి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కలిపి పంగనామాలు పెట్టారు. అంటే 2 నామాలు పెట్టారు, 11 సీట్లు ఇచ్చారు ఆయనకి. ఇంకా ఇది కాకుండా మళ్ళీ చేద్దాం అంటున్నాడు. మళ్ళీ ఒకసారి ఏమన్నాడంటే ఆయన ఈ మధ్య కాలంలో ఎక్స్ లో పోస్ట్ చేసింది ఏంటంటే ఆవులును కట హెల్త్ బాగోలేదట. అప్పుడు హెల్త్ బాగోలేదని చెప్పేసి ఆ ఫీడింగ్ అయితే తింటాయి, హెల్త్ అంటే మంచి పచ్చిగా, అంటే ఇప్పుడు గ్రీన్ గ్రాస్ అది ఉంటది కదండి, అది కాకుండా పాడైపోయిన గ్రాస్ అది తిని దానికి హెల్త్ పాడపోవడం వల్ల దానివల్ల అది ఆ నెయ్యి అలాగైంది. కానీ హెల్త్ పాడవడం అంతేగాని మామూలుగా రసాయనాలు కలిపామని చెప్పి చెప్పట్లేదండి. ఇదంతా రసాయనాలు అన్ని కలిపి తయారు చేసి అందరికి ఈ 5 సంవత్సరాల్లో 20,000 కోట్ల లడ్డూలు ఈ ప్రజలందరూ అంటే భక్తులు హిందువులు అందరూ తిన్నారండి. ప్రతి ఒక్కరు తెచ్చుకొని అందరికీ చుట్టుపక్కల ప్రసాదాలు పంచుతారు, అవన్నీ తిన్నారు. దానివల్ల అందరి హెల్త్లు పాడైపోయండి. అందుకే దేవుడు ఏంటంటే ఇతనికి 11 ఇచ్చాడు. నెక్స్ట్ టైం అది కూడా ఉండదండి. అది సార్. అంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తిరుమల తిరుపతి లడ్డూలో కల్తీ జరిగింది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ వస్తే ఇది తప్పుడు ప్రచారం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి వైసీపీ నేతలు కావచ్చు, వైసీపీ వర్గాలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా విమర్శలు చేస్తూ వచ్చారు. మరి ఇప్పుడు అయితే సిట్ చాలా స్ట్రిక్ట్ గా చెప్పడం అయితే జరిగింది. ఈ విమర్శలు ఎందుకని ఇలా చేశారంటారు? ఈ విమర్శలు అంటే మొదటంతా ఇప్పుడు ఎప్పుడు నేను దొరనని చెప్తాడు కానీ దొంగ అని చెప్పడు కదండి. అలా దొరికిన తర్వాత దొంగ అని తెలుస్తుంది మనకి. అంతవరకు మనకి ఏమీ తెలియదు. అలాగే ఏంటంటే మొదటంతా వీళ్ళు ఏం చేశారంటే ఒక టీం వర్క్ చేశారండి. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఇది కాదు మేము కల్తీ చేయలేదని మొత్తం కల్తీ చేశారండి. కల్తీ చేయబట్టే కదండి బయటకు వస్తుంది. నిప్పు లేనిదే పొగరాదు కదండి. అటువంటిది వీళ్ళు చేయబట్టే కదండి ఇప్పుడు ఈ రోజు సిట్ ఎంత స్ట్రిక్ట్ గా ఇచ్చేసింది, అంత క్లియర్ గా చెప్పింది కదా. కోర్టులో కూడా ఇచ్చేస్తుంది క్లియర్ గానా. మరి ఇంకేం చెప్తామండి వీళ్ళకి? ఇంకా బుద్ధి రాదండి, ఇంకా దబాయిస్తున్నారు. ఇంకేం చెప్తామండి వీళ్ళకి? మరి ఘోరంగా మాట్లాడుతున్నారండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు కల్తీ జరిగింది అనేది సిట్ చాలా క్లారిటీగానే ఇప్పుడు చెప్పుకుంటూ వస్తుంది. స్ట్రిక్ట్ గా ఉండేటువంటి సిట్ కూడా చాలా స్ట్రిక్ట్ గానే చెప్పడం మీరు ఎలా చూస్తారు? అంటే కల్తీ జరిగిందని చాలా క్లారిటీ ఇచ్చేసింది ఇప్పుడు. సార్, ఆంధ్ర ప్రేక్షకులందరూ కూడా భక్తులు కూడా ఈ విషయాన్ని చాలా క్లియర్ గా అర్థం చేసుకున్నారు, చూశారు. గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ ఇష్యూస్ కల్తీ నెయ్యి లడ్డు దాని మీద ప్రజెంట్ కూటమి ప్రభుత్వం అనేది సిట్ ని వేసింది. దీనికి కోర్టు ద్వారా చక్కగా 13 నెలల పాటు 16 నెలల పాటు వాళ్ళు ఎంక్వైరీ చేసి పూర్తి నివేదిక సమర్పించారు. వాళ్ళు సమర్పించింది ఏంటి అంటే ఖచ్చితంగా కల్తీ జరిగింది, దాని మీద
256 కోట్లు 50 కోట్లు సంథింగ్ దోపిడీ అయితే జరిగింది. దాని మీద మేము యాక్షన్ ఏంటనేది నెక్స్ట్ ఫర్దర్ యాక్షన్ ఏం తీసుకుంటాం అనేది కోర్టు చెప్పింది. అయితే వైసీపీ పార్టీ వాళ్ళు, జగన్ గారి టీం వాళ్ళు ఏం చేస్తున్నారంటే తప్పుని తప్పు చేసాం, ఏదో మాకు తెలియకుండా జరిగింది అని చెప్తే ప్రజల్లో ఒక రకమైన అవగాహన వచ్చి ఉండేది. కనీసం అరే ఏదో తెలియక జరిగిందిలే అనుకునేవారు. వాళ్ళు అలా చేయకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మా మీద కల్తీనే చేసాం అన్నారు. ఇప్పుడు సిట్టు చూడండి ఏం చెప్పింది, కల్తీ జరగలేదని చెప్తుంది అని తిమ్మిని బొమ్మను చేసి వాళ్ళకి నచ్చిన విధంగా ఒక టీం ని ఏర్పాటు చేసుకొని వాళ్ళ ఛానల్లో వాళ్ళే కూర్చొని, ఎదురు ఏ ఛానల్ ఉందో ఎవరికి తెలియదు, వాళ్ళ ఒక ఛానల్ కొత్త సొంత ఉంది, ఆ ఛానల్లో కూర్చొని వాళ్ళే మాట్లాడేస్తారు. ఒక స్క్రిప్ట్ తయారై వస్తుంటది అనమాట. ఆ విధంగా చేస్తున్నారు తప్పించి దానికి తప్పు చేస్తే తప్పు చేసాం, తప్పే లేదు, ఒప్పుకోవడంలో తప్పు లేదు. ప్రజలు ఈ రోజు రేపు బాధపడి కాస్త ఇది చేస్తారు తప్పించి చేసిన తప్పుని ఇంకా సమర్థించుకుంటే ఫ్యూచర్ లో అసలు కనిపించకుండా పోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. 100కి 100% అది. నెక్స్ట్ గవర్నమెంట్ కూడా చక్కగా డిపార్ట్మెంట్ వేసింది. ఇది చాలా పవర్ఫుల్ డిపార్ట్మెంట్ సిట్. వాళ్ళు చక్కగా చేస్తున్నారు, పూర్తి నివేదికను సమర్పించారు. ఇంకా ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం అనేది వాళ్ళకి అవగాహన లోపం అని నేను అనుకుంటున్నాను సార్. దీని ముందు మీకు ఒక స్టోరీ చెప్తాను, చిన్న స్టోరీ. ఒక ఇంట్లో ఒక దొంగతనం జరిగింది. ఆ దొంగతనం జరిగిన తర్వాత వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు వచ్చారు, పోలీసులు వచ్చి దొంగను పట్టుకున్నారు. వీళ్ళు ఏం కంప్లైంట్ ఇచ్చారంటే మా ఇంట్లో బంగారం పోయిందని కంప్లైంట్ ఇచ్చారు. తర్వాత పోలీసు విచారణలో ఏం జరిగిందంటే దొంగను పట్టుకున్నారు. దొంగ పట్టుకుని విచారిస్తే దొంగ ఏం చెప్పాడు అంటే, దొంగ ఆ విచారణ తేలింది ఏంటి అంటే ఇంట్లో బంగారం పోయింది, బంగారం కాదు వజ్రాలు పోయాయని తెలియదు. ఇప్పుడు దొంగ ఏమన్నాడంటే, మీరు అన్నారు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చింది బంగారం పోయిందని కంప్లైంట్ ఇచ్చారు, ఇక్కడ మీ విచారణలో వజ్రాలు పోయని తెలియదు కదా, ఇప్పుడు దొంగతనం చేయలేనట్టే కదా లెక్క అని దొంగ చెప్పాడంట. అంటే ఇది గుర్తుంచుకోండి, ఈ స్టోరీ గుర్తుంచుకోండి, తర్వాత చెప్తాను దీని గురించి. కల్తీ అందరూ పొరపాటు అంటున్నారు కల్తీ నెయ్యి అని. అసలు కల్తీ అంటే ఏంటి? ఉన్న పదార్థంలో ఏదన్నా మనం అది ఎక్కువ అవడం కోసం లేకపోతే ఇంకా రుచిగా రావడం కోసం, రంగు మారడం కోసం వేరే వస్తువులు ఏమైనా కలిపితే దాన్ని కల్తీ అంటారు. అసలు నెయ్యే లేకుండా నెయ్యి లాంటి దాన్ని మనకి వీళ్ళు లడ్డూల్లో కలిపారు. వీళ్ళు దాన్ని ఏమంటారు? నకిలీ అంటారు. దాన్ని నకిలీ నెయ్యి అంటారు, కల్తీ నెయ్యి కాదు. 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు దాదాపుగా 68 లక్షల లీటర్ల నెయ్యి లాంటి దాన్ని మనకి వీళ్ళు నెయ్యిని చేసి వాడారు. దాదాపు 20 కోట్ల లడ్డూలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు, అలాగే హిందువులు మాత్రమే కాదు వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉన్న ముస్లిం సోదరులు, క్రైస్తవ సోదరులు, జైనులు, సిక్కులు, జొరాస్ట్రియన్స్, యూదులు ఇలాంటి చాలా మంది ఆ లడ్డూ ప్రసాదం తిన్నారు. అంటే కొన్ని వందల కోట్ల మంది మనోభావాలతో జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పడిన టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గాని సభ్యులు గాని వాళ్ళ మనోభావాలతో ఆడుకున్నారు. ఇప్పుడు ఈ సిట్ కొన్ని రోజుల క్రితం తన ఛార్జ్ షీట్ ని వేసింది. అందులో జంతువుల కొవ్వు కలవలేదు, కానీ రసాయనాలతో తయారు చేసిన నెయ్యి లాంటి దాన్ని లడ్డూల్లో వాడారు అని వాళ్ళ ఛార్జ్ షీట్ లో ఇచ్చారు. ఇప్పుడు దీనికి ఈ వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే, ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, చాలా మంది కూటమి ప్రభుత్వం ఉన్న నాయకులు గానీ మిగతా పెద్ద మనుషులు గానీ జంతువుల కొవ్వు కలవలేదు కదా, అంటే మాకు క్లీన్ చిట్ ఇచ్చేసినట్టే కదా అనేసి అంటున్నారు. అనేసి వీళ్ళు అంటున్నారు దొంగతనం అయితే జరిగింది కదా, వాళ్ళ హయాంలో నెయ్యి లాంటి దాన్ని వాడారు, నెయ్యి కాదు పొరపాటు అయితే జరిగింది కదా, దాదాపు 250 కోట్లతో వాళ్ళు స్కామ్ అయితే జరిగింది కదా. కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కల్తీ లడ్డు నెయ్యితో చేశారని చెప్పేసి ప్రచారంలోకి చేస్తున్నారని చెప్పేసి వైసీపీ నాయకులు పదేగా విమర్శించారు. ఇటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు. ఇప్పుడు సిట్ చాలా స్ట్రిక్ట్ గా ఇది కల్తీ జరిగింది, ఇది రసాయనాలతో చేసినటువంటి లడ్డు అని తేల్చి చెప్పింది. ఇప్పుడు దీన్ని అసలు ఎట్లా చూడాలంటారు? చాలా మంచి మాట అడిగారు మీరు, చాలా మంచి మాట. చంద్రబాబు నాయుడు 2025 ఆగస్టు అనుకుంటున్నా, సరే గుర్తులేదు ఈ నెల, చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ జంతువుల కొవ్వు కలిసింది తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూల్లో వాడే లడ్డూ ప్రసాదం నెయ్యిలో అని చెప్పారు. వాళ్ళు సొంతంగా ఏం చెప్పారా? వాళ్ళ ఇంట్లో ఏమైనా ల్యాబ్ పెట్టుకున్నారు? వాళ్ళు దేని ప్రామాణికంగా తీసుకుని చెప్పారు వాళ్ళు? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కానీ గుజరాత్కు చెందిన నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ప్రభుత్వ రంగ సంస్థది, వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కానీ. మరి అబద్ధం చెప్పింది ఎవరు? అబద్ధం చెప్పినట్టు అది ఒక జాతీయ ప్రభుత్వ రంగ సంస్థ ఒక రిపోర్ట్ ఇస్తే అది అబద్ధం చెప్పినట్ట, మస్పూస్ మారేడుగా చేసినట్ట. వాళ్ళు ఇచ్చిన దాన్నే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. సరే జంతువులకు కలవలేదు, కానీ నువ్వు ఇచ్చింది నెయ్యి కాదు కదా, రసాయనాలతో తయారు చేసి నెయ్యి లాంటి దాన్ని నువ్వు ఇచ్చావు, నకిలీ నెయ్యిని ఇచ్చావు నువ్వు.
నకిలీకి అసలుకి తేడా లేదా? ఈ మాత్రం దానికి సిట్ మీకు క్లీన్ చిట్ ఇచ్చేసిందా? అసలు ఏమన్నా బుర్ర ఉండే మాట్లాడుతున్నారా? అంటే ఆంధ్రప్రదేశ్ అందరూ గుర్రెలు అనుకుంటున్నారా? మీరు ఏ మాట చెప్తే ఆ మాట నమ్మేరు జనాలు. మీరు ఇప్పుడు జనాలు నమ్ముతున్నారు అనుకుంటున్నారా? అసలు ఏమన్నా కొంచెం సెన్స్ తో మాట్లాడుతున్నారా? మనసుండి మాట్లాడాలా? మనం ఒక 5 సంవత్సరాలు రాష్ట్రానికి ప్రభుత్వం మనం ఉన్నాం. 5 సంవత్సరాలు ఒక మాట చెప్పాము అంటే అందులో కొంచెమైనా సరే కొంచెం నిబద్ధతగా నిబద్ధతతో మాట్లాడాలి. సో ఏంటి పద్ధతి చూస్తున్నాం మేము కూడా ఈ వార్తలు చూస్తున్నాం. ఏంటో ఆ వైసీపీ వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. అంటే హిందువులు అంటే అంత వేలకొనం కనిపిస్తున్నారా? హిందువులు అంటే అంత చేతగాని వాళ్ళ? హిందువులు మనోభావాలు ఉండవా? మీకే మనోభావాలు ఉంటాయా? మళ్ళీ వచ్చే ఎలక్షన్ లో ఇంకా 2.5 సంవత్సరాలే గ్యాప్ ఉంది. ఈ 2.5 సంవత్సరాల్లోనే మళ్ళీ నేను పాదయాత్ర చేస్తాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు మన ప్రెస్ మీట్ లో. అంటే మళ్ళీ ఆయన పాదయాత్ర చేస్తే మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? ప్రజలు రోజుకి ఎడ్యుకేట్ అవుతున్నారండి. ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండట్లేదు జనాల్లో. 2019 ముందు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు. అప్పటికి చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు సీఎం గా చేశారు రాష్ట్రానికి. ఈయన చూసాం మనం. అప్పుడు 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశారు అంటే చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి చూసేద్దాం, జనాల్లో ఉన్నాడు, ఒక అవకాశం ఇవ్వమని చెప్తున్నాడు. అదొకటే రీజన్, వేరే రీజన్ కాదు. తర్వాత మరి అదే ప్రజల్ని 11 సీట్లు తీసుకొచ్చారు కదా. అంటే జనాలు ఎడ్యుకేట్ అయ్యారా లేదా? అప్పుడు జనాలు నువ్వే చెప్తే నమ్మారు. నువ్వు అమరావతిలో రాజధాని కడతానని చెప్పు, ఒకే రాజధాని అని చెప్పు. అసెంబ్లీలో 3 రాజధానులు అన్నావు. కర్నూలు, అమరావతి, విశాఖపట్నంలో నీకు ఎన్ని సీట్లు ఇచ్చారు? అమరావతిలో నీకు ఎన్ని సీట్లు ఇచ్చారు? కర్నూలులో నీకు ఎన్ని సీట్లు ఇచ్చారు? జనాలు కళ్ళబోలు ఒకసారి మోసపోతారండి, 2 సార్లు మోసపోతారు. ప్రతిసారి జనాలు మోసపోరు. మీరు చూస్తూ ఉండండి. మొన్న 2014లో జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందుల్లో దాదాపు మెజారిటీ 90 వేల ఓట్లు దాటింది మెజారిటీ. 2019లో దాదాపు అంతే వచ్చింది. మొన్న ఎంత వచ్చిందండి? 24 ఎంత వచ్చిందండి మెజారిటీ? 60,000కి వచ్చింది. అంటే జనాల్లో మార్పు వచ్చినట్టే కాదు. నువ్వు దాదాపు 45 సంవత్సరాల నుంచి పులివెందుల్లో నేను గెలిపిస్తున్న జనాలు ఇప్పుడు 90,000కు పైన మెజారిటీ ఇచ్చిన జనాలు 60,000కి దించారు అంటే మరి జనాలు పులివెందులోనే మార్పు వచ్చింది. 30,000 ఓట్లు తగ్గించి 60,000కి తీసుకొచ్చారు నీ మెజారిటీ అంటే. పైగా పులివెందులో ప్రజలు మార్పు వచ్చింది అంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా మార్పు వచ్చినట్టే కదా. జనాలు నేను పాదయాత్ర చేస్తాను, అది ఇంకో యాత్ర చేస్తానంటే జనాలు ఆలకించి రోజులు పోయండి. 2014 నుంచి 19 మధ్యలో అన్న క్యాంటీన్లు ఉండేవి. పక్కన ఉంది అన్న క్యాంటీన్, చూపించండి ఒకసారి కావాలంటే. అన్న క్యాంటీన్ తీసావు కదా, పేదలకు ఉపయోగపడేది. చంద్రన్న బీమా, ఒక పేద వ్యక్తి చనిపోతే 5 లక్షల కుటుంబానికి వెళ్ళేది. ఇస్తావా లేదా? కొత్త కంపెనీ ఏమైనా తీసుకొచ్చావా? ఉన్న కంపెనీ వెళ్ళగొట్టావు నువ్వు. తర్వాత నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు ఇచ్చారు కూడా. 2014 నుంచి 19 మధ్యలో ఇచ్చారు నిరుద్యోగ వృత్తి. వచ్చి తీసావా లేదా? పీజీ స్టూడెంట్లకి, పీజీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ తీసావా లేదా? నువ్వు ఇచ్చావా? మనం పాదయాత్ర చేసినందుకు మాత్రాన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అయిపోతాడు అన్నది ఇది భ్రమండి. జగన్ టైంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో 20 లక్షల కోట్ల లడ్డు కల్తీ జరిగింది అని చెప్పేసి ప్రచారం అయితే జరిగింది. అయితే ఇది వాస్తవమే అని చెప్పేసి ఇప్పుడు సిట్ చాలా స్ట్రిక్ట్ గా చెప్తుంది. అంటే ఇది నిజాలని ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ గా సిట్ వ్యవహరించింది. ఇప్పుడు రసాయనాలతో కూడినటువంటి కల్తీ లడ్డు వ్యవహారం ఇప్పుడు అంత హాట్ టాపిక్ గా మారింది. అసలు ఎలా చూడాలంటారు? హిందువుల మనోభావాలు దెబ్బతీసినట్టే అంటారా దాన్ని బట్టి చూస్తే? యాక్చువల్గా నేను ఒక హిందువుగా రోజు మీ మీడియా ముందు ఒక నిజం చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే తిరుపతి దేవస్థానం కొన్న లక్షల కోట్ల మందికి దర్శనం ఇస్తూ అక్కడ దేవుడి ఆశీస్సులు పొందడానికి వెళ్ళినటువంటి మన హిందూ ప్రకారంగా నేను ఒకటి చెప్తానండి. దేవుడి ఇష్యూలో ఎవ్వరు మోసం చేసినా, దానికి అన్యాయం చేసినా, ఆ దేవుడి అపవిత్రం చేసినా, దానికి దైవ కార్యాన్ని భంగం చేసినా ఎవరైనా సరే ఆ శిక్ష అర్హులు అవుతారు. ఎందుకంటే మనం కోర్టు నుంచి తప్పించుకోవచ్చు, పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకోవచ్చు, లేకపోతే మరొక కేసుల నుంచి దేని నుంచి తప్పించుకోవచ్చు. కానీ దేవుడి విషయంలో మాత్రం మనం తప్పించుకోలేము. అది ఎక్కడైనా సరే గుర్తుపెట్టుకోండి. దేవుడు అంతే ఒకరే. ఏ మతానికి సంబంధించి ఆ మతాను వాళ్ళు పరిధిలో వాళ్ళు పూజ చేసుకుంటారు. అందులో భాగంగానే మరి తిరుపతి దేవస్థానం వారి లడ్డు విషయంలో గత ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో మరి 20 కోట్ల దాదాపుగా లడ్డు తయారైందంటే 5 సంవత్సరాల్లో. దానికి లడ్డు తయారవడానికి కావలసిన వీళ్ళు వాడిన నెయ్యి ఏదైతే ఉందో 2,50,000 కోట్లతో రసాయనాలు కొని ఆ రసాయనాల్ని నెయ్యి రూపంలో మళ్ళీ దాన్ని మిషన్ లో కంపెనీ ద్వారా తయారు చేసి దాన్ని ట్యాంకర్ల ద్వారా నెయ్యిలాగా దాన్ని నిరూపించి ఆ 5 సంవత్సరాలు వైసీపీ గవర్నమెంట్ 5 సంవత్సరాల్లోని మరి లడ్డూలు తయారు చేయడం వల్ల మనం 20,000 కోట్ల లడ్డు తయారైందంటే కనీసం 20,000 కోట్ల ఒక లడ్డు నీ ప్రసాదం కింద స్వీకరించాలంటే మరి మినిమం గా మనమే ఒక తిరుపతి వెళ్ళి లడ్డు తెచ్చి ఎంతమంది పంచుతాం ప్రసాదం కింద? లడ్డు ప్రసాదం
కింద మనం పంచుతాం. ఆ ప్రసాదం ఎంతమంది తింటారు? అది ఆ కెమికల్ అనేది ఎంతమంది జీవితాల్లో అంటే తిని దాన్ని ఎంతమంది ఆరోగ్యం పాడైపోయి ఉంటది. నిజంగా ఆ వెంకటేశ్వర స్వామి ఈ రోజు సిట్టు దర్యాప్తులో జరిగిన ఆ నిజాలు ఏవైతే ఉన్నాయో అవి బయటపడ్డది. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఎముకలు తాలూకా గొడ్డు ఎముకలు తాలూకా నెయ్యి అనేది కాదు, కానీ ఇది కెమికల్ అంటే రసాయనాలతో తయారు చేసిన, అసలు అందులో నెయ్యే లేదు కానీ సిస్టు దర్యాప్తులో క్లియర్ గా తెలిసింది. దీన్ని ఇంతకు ముందు మన కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, కొంతమంది బీజేపీ మన హిందూ సంప్రదాయం నుంచి సంబంధించి ఆ సనాతన ధర్మం నుంచి మాట్లాడినట్టు పెద్దలు బీజేపీ పెద్దలు కానీ వీళ్ళందరూ కూడా ఆ రోజు తోచిపుట్టారు. ఏమన్నారు? లేదు అలా జరగలేదు, ఇలా జరగలేదు, అది కావాలని కూటమి ప్రభుత్వంలో మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు, అధికారంలో ఉన్నారు కాబట్టి బ్లేమ్ చేస్తున్నారని చెప్పగలిగారు. దేవుడి ముందు ఎవరైనా తప్పు చేసిన తప్పుని ఒప్పుకున్నప్పుడే నిజంగా వాడు నిజమైన మనిషి మనుగడ ఉంటది. ఎందుకంటే దేవుడు శిక్షించాడు నీకు ఆల్రెడీ. నువ్వు ఇలాంటి కల్తీ నెయ్యికి, కల్తీ లడ్డుకి, కల్తీ కెమికల్ ఈ యొక్క దేవుడు ఆ పవిత్రను పాడు చేయడానికి ఏదైతే పట్టం కట్టుకున్నారో నీ వెనకాల ఒక జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ఉన్నట్టు ఎటువంటి నాయకులు వాళ్ళందరూ కూడా దీన్ని దేవుడి విషయంలో మోసం జరిగిందో ఆ దేవుడు శిక్షించండి నీకు. అందువల్లే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితం అయిపోయావు. దేవుడు లేడు అని ఎవరు అనుకోవద్దు. ఏ మతానికి చెందిన ఆ మతానికి సంబంధించిన దేవుడు అయితే కంపల్సరీ చూస్తూనే ఉంటాడు. అది కింద కావచ్చు, పైన కావచ్చు, గాలి రూపంలో, నీరు రూపంలో, భూదేవి ఆకాశ రూపంలో, ఏదో రూపంలో నీకు అది ముచ్చు అనేది నీకు ఎంటాడుతూ ఉంటది. కాబట్టి ఎప్పుడైనా ఇప్పటికైనా సరే వైసీపీ నాయకులు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా తెలుసుకోండి. ఎందుకంటే దేవుడి విషయంలో మాత్రం చేసింది తల్లికి చెయ్యి మోసం, చెల్లికి చెయ్యి మోసం, అన్నదమ్ముడు చెయ్యి, లేకపోతే మరొకరు మోసం చెయ్యి, అది ఎప్పటికైనా కొంచెం లేట్ అవుతుంది. భగవంతుడి విషయంలో మాత్రం అది ఇమ్మటే జరుగుతుంది అనేది నా ప్రధాన నమ్మకం.